హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఎన్ఆర్ న్యూస్ అప్డేట్స్. ప్రతిక్షణం ప్రజాపక్షం. మరి ఇక్కడ హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా అఖిల భారత ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో మరి విద్యార్థులు, అదేవిధంగా ప్రొఫెసర్లు, మేధావులు అందరూ కలిసి కూడా అఖిల భారత సదస్సును ఆదివాసీల కోసం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ సదస్సు యొక్క లక్ష్యాలు ఏమిటి, ఈ సదస్సు యొక్క ఉద్దేశం ఏమిటో మనతో పాటు ముందుగా విద్యార్థి నాయకుడు ఆజాద్ గారు ఉన్నారు. మరి వారిని అడిగి పూర్తి వివరాలు మనం ఈ సదస్సు గురించి తెలుసుకుందాం. హలో బ్రదర్, ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రం వేదికగా నిర్వహిస్తున్నటువంటి ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక పూర్తి యొక్క ఉద్దేశం ఏమిటి, దీని యొక్క ఉద్దేశం? ఈరోజు ఆగస్టు 9 అంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవంగా జరుపుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ ప్రపంచ ఆదివాసీ దినంగా ఆగస్టు 9 గుర్తించడంలో భాగంగా అనేక దేశాల ఉన్నటువంటి ఆదివాసీ ప్రజానీకం అంతా కూడా వాళ్ళ పోరాటాలతోటి వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుతూ, అదేవిధంగా వాళ్ళ పోరాటాలతోటి అనేక చట్టాలను రూపొందించుకున్నటువంటి ఒక పరిస్థితిలో భాగంగా ఈరోజు వాళ్ళు ఆగస్టు 9 అనేటువంటి దాన్ని ప్రపంచ ఆదివాసీ దినంగా వాళ్ళు జరుపుకున్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే ఈ ఆగస్టు 9 సందర్భంగా ఇప్పుడున్నటువంటి హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుపుతున్నటువంటి ఆదివాసీ హక్కులు, కార్పొరేట్ విధ్వంసం, సంఘీభావ ఉద్యమాల మీద ఒక అఖిల భారత స్థాయిలో ఒక ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఆధ్వర్యంలో ఆదివాసీ హక్కులు హననం కావద్దని చెప్పేసి ఈరోజు ఒక సెమినార్ నిర్వహించడం జరుగుతున్నది, ఒక జాతీయ స్థాయి సెమినార్ నిర్వహించడం జరుగుతున్నది. దీని యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ఈరోజు మధ్య భారతదేశంలో ఉన్నటువంటి ఆదివాసీల పైన ఈరోజు కేంద్ర పారామిలిటరీ బలగాలు, అదేవిధంగా బీఎస్ఎఫ్, డిఆర్జీ మొదలైనటువంటి బలగాలన్నీ కూడా ఏకధాటిగా విచ్చలవిడిగా వాళ్ళను ఈరోజు చంపివేయడం జరుగుతూ ఉన్నది. దీనికి గల కారణాలు ఏంటనేటువంటి విషయాన్ని ఒకసారి పరిశీలిస్తే అక్కడటువంటి ఖనిజ సంపద, బాక్సైటు, అల్యూమినియము, బొగ్గు, రకరకాలైనటువంటి ఖనిజ సంపద, అత్యంత విలువైన సంపదను ఈరోజు కార్పొరేట్లకు దోచివేయడంలో భాగంగానే ఈరోజు వాళ్ళ మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. కార్పొరేట్ల ఒత్తిడిలో భాగంగానే ఈరోజు వాళ్ళ మీద హత్యలు జరుగుతూ ఉన్నాయి, అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా వాళ్ళు విచ్చలవిడిగా చంపేస్తున్నటువంటి ఒక విషయం ఏమిటంటే ఇక్కడ 5th, 6th షెడ్యూల్ భారత రాజ్యాంగం ప్రకారము ఇక్కడ ఆదివాసీలకు అడవి మీద హక్కు అనేది డెఫినెట్గా ఉంటుందన్నటువంటి విషయం మనకు చాలా స్పష్టంగా తెలుసు. కానీ ఎటువంటి మార్గదర్శకాల చేత కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అదేవిధంగా మీరు చెప్తున్నటువంటి కార్పొరేట్ సంస్థలు కావచ్చు, మరి దేని ఆధారంగా ఈరోజు అడవిలో ఆ రకమైనటువంటి మైనింగ్ కావచ్చు, ఇంకా ఆ ప్రకృతి యొక్క విధ్వంసం కావచ్చు చేయడానికి పూనుకుంటున్నారు. మరి దీని ఎందుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనేది దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు, ఎందుకు ఎవరు ప్రశ్నించట్లేదు? ఇప్పుడు గతంలో ఏదైతే సల్వాజుడం అని చెప్పేసి, ఆపరేషన్ సమాధానం చెప్పేసి, అదేవిధంగా ఆపరేషన్ సూరజ్ కుండ్ అని చెప్పేసి ఏదైతే ఒక విచ్చలవిడి దాడులు చేసి ఆదివాసీ ప్రజానీకాన్ని మొత్తం కూడా హత్యలకు, అత్యాచారాలకు గురి చేసిల్లో దాంట్లో భాగంగానే ఈరోజు అంతిమ యుద్ధం అనే ఒక పేరిట అమిత్ షా, మోడీ ఇద్దరు కూడా కలిసి ఈరోజు ఆదివాసీ ప్రజానీకం అంటే వాళ్ళని లేకుండా చేసి అడవులకు వెళ్ళి వాళ్ళని మొత్తం కూడా నిర్వీర్యం చేసి ఈరోజు మొత్తం కూడా అక్కడటువంటి ఖనిజ సంపదను అదానీ, అంబానీ, మిట్టల్, జిందల్ లాంటి వాళ్ళకు ఈరోజు అప్పచెప్పడంలో భాగంగానే ఆపరేషన్ కగర్ అనేటువంటి ఒక పాలసీని తీసుకొచ్చి ఈరోజు వాళ్ళపై కేంద్ర బలగాలు తీవ్రమైనటువంటి దాడులను తీవ్రతరం చేస్తూ ఉన్నాయి. ఎందుకు వీళ్ళు అక్కడికి ప్రవేశిస్తున్నారు? అడవిలో వాళ్ళకు స్వావలంబన, స్వాధికారం, జంగల్ జమీన్ అని చెప్పేసి వాళ్ళు పోరాటం చేస్తూ ఉంటే మీరు అందులో వాళ్ళ చోటికి వెళ్ళి వాళ్ళపై దాడులు చేసి వాళ్ళ యొక్క నివాసాలను కూల్చేసి వాళ్ళ స్త్రీలపై అత్యాచారాలు చేసి చిన్న పిల్లలు సైతం వదలకుండా వాళ్ళ కాల్పులు జరపడం అనేది దేనికి సంకేతం? ఎవరి కోసం చేస్తూ ఉన్నారు? ఈరోజు భారతదేశంలో ఒక రాజ్యాంగం ఉంది, రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు హక్కులు ఉన్నాయి. కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది? వాళ్ళకు పేసా చట్టం ఉన్నది, అదేవిధంగా అటవీ అధికారాల చట్టం ఉన్నది, అదేవిధంగా వాళ్ళకు 5th షెడ్యూల్లో వాళ్ళకు హక్కులు ఉన్నాయి. వీటన్నిటిని కాపాడుతూ ఒకవేళ వాళ్ళ లోపల ఎలాంటి ఒక మార్పులు జరగాలన్నా కూడా గ్రామసభ తీర్మానం జరగాలని చెప్పేసి వాళ్ళకు రాజ్యాంగం అనేటువంటిది స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నది. అయినప్పటికీ మీరు ఇవన్నింటినీ కూడా ఉల్లంఘిస్తూ ఈరోజు కార్పొరేట్ల లాభం కోసమే ఈరోజు రక్తపు టేర్లు పారిస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతున్నది. బస్తర్లో ఎందుకు వీళ్ళు బస్తర్ల పైన, జార్ఖండ్ పైన, బెంగాల్లో వీళ్ళు ఎందుకు ఈరోజు దాడులు కొనసాగిస్తున్నారు? ప్రధానంగా మధ్య భారతదేశంలో అంటే అక్కడ విలువైన ఖనిజ సంపద ఉన్నది. బాక్సైటు, అల్యూమినియం, బొగ్గు, బంగారం, ఇనుము, లాటరైట్, డోలమైట్ లాంటి అనేక విలువైనటువంటి సంపద ఉన్నది. అయితే ఇక్కడ ప్రజానికం కూడా మొత్తం కూడా అడుగుతున్నారు, ఈరోజు ఇన్ని చెట్లను కూల్చేసి ఇక్కడ మైనింగ్ చేపట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేసి ఎవరి కోసం ఈ విధ్వంసం చేస్తూ ఉన్నారంటే ప్రధానంగా అమెరికా కనుసన్నల్లో ఇక్కడ బలగాలను కూడా మొత్తం కూడా కేంద్రీకరించి వాళ్ళపై యుద్ధం చేస్తూ ఉన్నాయి. మనం అనేక మంది న్యాయమూర్తులు, న్యాయవాదులు కూడా ఇప్పటికీ చెప్తా ఉన్నారు, తన సొంత దేశ ప్రజలపై యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు, అది రాజ్యాంగ విరుద్ధం, అంతర్జాతీయ మానవ హక్కుల హననం అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అయినప్పటికీ కూడా ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విచ్చలవిడిగా దాడులు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతున్నది. మనం అంటున్నాం స్పష్టంగా ఈరోజు ఆదివాసీల పైన మాత్రమే దాడి కాదు ఇది, మొత్తంగా కూడా ఆదివాసులు అనే వాళ్ళు వాళ్ళ గురించే బతుకుతలేరు. ఇలా ఆదివాసులు అనే వాళ్ళు రక్షిస్తున్నటువంటి ఖనిజ సంపద ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రజల కోసం అనేది. ఆదివాసులు పోరాటం చేస్తున్నది వాళ్ళ కోసం మాత్రమే కాదు, ఇలా ఆదివాసీల పోరాటంగా మాత్రమే దీన్ని మనం అర్థం చేసుకుంటే తప్పుగా అర్థం చేసుకున్నట్టే. ఇది కేవలం ఆదివాసీల పోరాటం కాదు,
మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అందరి కోసం ఈ పోరాటం కొనసాగిస్తున్నారు. వాళ్ళ కాళ్ళ కింద ఉన్నటువంటి నేలను పరిరక్షిస్తూ ఈ దేశంలో ఉన్నటువంటి అందరి ప్రజల అవసరాలు తీర్చడం కోసమే వాళ్ళు ఇలా పోరాటం చేస్తూ ఉన్నారు. అంటే ఒక విషయం ఏమిటంటే దాదాపు 192 మంది ఆదివాసీలను నక్సలైట్ల పేరుతోటి బస్తర్ అటవీ ప్రాంతంలో హత్య చేశారు. పారామిలిటరీ బలగాలు చిన్నపిల్లలను కూడా చూడకుండా పూర్తిగా అక్కడ విధ్వంసకాండను కొనసాగిస్తున్నారు అన్నటువంటి కొన్ని విషయాలు మరి నిజ నిర్ధారణ కమిటీ ద్వారా బయటికి వెల్లడైనటువంటి పరిస్థితి. దీని గురించి మీరు ఏం మాట్లాడతారు? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది మేధావులు, పౌర హక్కుల సంఘాలు, ప్రజాస్వామికవాదులందరూ కూడా నిజ నిర్ధారణ కోసం వెళ్ళడం జరిగింది. అదేవిధంగా తమిళనాడు నుంచి కూడా పౌర హక్కుల సంఘాల వాళ్ళు, సిడిఆర్ఓ వాళ్ళు విరసం నుంచి కూడా, అదేవిధంగా వివిధ ప్రజా సంఘాల నుంచి కూడా విద్యార్థులు, మేధావులు అందరూ కూడా వాళ్ళు ఏం జరుగుతుంది ఈ దేశంలో, మా తోటి ఆదివాసీ సోదరులు మీరు ఎందుకు చంపుతున్నారు, ఏంటి కారణాలు, అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాలు ఏంటి, అక్కడ జరుగుతున్నటువంటి రక్తపాతం ఏంటిది అనేది ప్రపంచానికి తెలియజేయాలనేటువంటి ఉద్దేశంలో భాగంగా వాళ్ళు నిజ నిర్ధారణ కోసం వెళ్తే వాళ్ళని నిజ నిర్ధారణ కోసం వెళ్లకుండా మధ్యలోనే అడ్డుకున్నటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు మొత్తం కూడా మీడియా ద్వారా అందరం చూడడం జరిగింది. కొద్దిమంది మిత్రులు వెళ్ళిళ్ళు వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఫ్యాక్ట్ ఫైండింగ్ రిపోర్ట్లో మనకు తెలియజేసింది ఏంటంటే ఎక్కడ దొరికితే అక్కడ ప్రజానికాన్ని ఆదివాసుల పేర్ల మీద, ఆదివాసీలను వాళ్ళను మావోయిస్టుల పేరు మీద, నక్సలైట్ల పేర్ల మీద వాళ్ళని చిత్రహింసలకు గురి చేస్తూ వాళ్ళని హత్య చేయడం అనేటువంటిది జరుగుతున్నటువంటి పరిస్థితి మన మిత్రుల ద్వారా మనం తెలియజేయడం జరిగింది. అంటే ఇప్పుడు ఇంత దారుణమైనటువంటి హత్యాకాండ జరుగుతుందని చెప్పి మీరు చెప్తా ఉన్నారు. ఒక్క విషయం కూడా అధికారికంగా బయటికి రాకపోవడానికి గల కారణాలు ఏమిటి? ఇంత మధ్య భారతదేశంలో ఇంత అంతర్యుద్ధం జరుగుతా అంటే దానికి సంబంధించినటువంటి విషయాలు బయటికి వెళ్ళేది కాకపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అంటారు మీరు? ఇలా మోడీ, అమిత్ షా మొత్తం కూడా ఈ రోజు ఉన్నటువంటి ఈ మీడియాను మొత్తం కూడా వాళ్ళు కంట్రోల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉన్నది. మనం చూస్తున్నాం ఎవరైతే కొద్దిమంది వైర్ లాంటి మీడియా సంస్థలు ఎవరైతే వాళ్ళకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ ఉన్నారో వాళ్ళను ఇమీడియట్గా తీసుకుపోయి రచయితలను, కవులను, కళాకారులను, మీడియా మిత్రులను అందరినీ కూడా జైల్లో వేసినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఇలా అంబానీ మీడియా, గోయంకా మీడియా, మిట్టల్ మీడియా వీళ్ళంతా కూడా ఎవరైతే ఈరోజు పెట్టుబడిదారున్నారో వాళ్ళ చేతుల్లో మీడియా అనేది వాళ్ళ కబంధ హస్తాల్లో ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి వాళ్ళ అభివృద్ధి నమూనాకు అనుగుణంగానే వాళ్ళు మీడియా అనేది ఒక వాళ్ళు ఈరోజు ఇట్లా ఈ దేశంలో జరుగుతున్నటువంటి వాస్తవాలను బయటకు తీయాలనేటువంటి పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా ఈ పెట్టుబడిదారులకు వాళ్ళకు వంతపడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప దేశంలో ఏం జరుగుతుంది, భారతదేశంలో ఏం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ప్రపంచానికి తెలియాల్సిన బాధ్యతను వాళ్ళు విస్మరించున్నారు. ఎందుకంటే వాళ్ళ చేతిలో ఉన్నారు, వాళ్ళ పెట్టుబడిదారులకే ఇలా ఛానల్ ఉన్నాయి. అట్లాంటి పరిస్థితి అది. రెండో విషయం ఏంటంటే కొద్దిమంది తీవ్రంగా ప్రయత్నం చేసి ఆ విషయాలను బయటకు తేయడం ద్వారానే ఇవ్వాల, వాళ్ళ పోరాటం ద్వారానే ఇవ్వాల. ఐక్యరాజ్య సమితి కూడా గుర్తించి చర్చించి ఇది మానవ హక్కుల హననం అనేది, ఇది ఒక హత్యాకాండ అనేది, ఇది ఒక జెనోసైడ్ అనేది ఏదైతే శ్రీలంకలో, ఏదైతే ఈరోజు మణిపూర్లో ఏదైతే జరుగుతూ ఉన్నదో అట్లాంటి జెనోసైడే ఇక్కడ ఇలా మధ్య భారతదేశంలో జరుగుతూ ఉన్నది. ఈ జెనోసైడ్ను తక్షణమే ఆపేయాలని చెప్పేసి మొత్తం కూడా వేలాది మంది మేధావులు, రచయితలు, కవులు, కళాకారులు, ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాలందరూ కూడా ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ ఆదివాసులను చంపడం ఏదైతే ఉన్నదో మొత్తం కూడా భారతదేశం నుండి ప్రజానీకాన్ని అందరినీ కూడా మొత్తం కూడా వాళ్ళను ఈ హక్కులపై ఉన్నత చేస్తూ, అదేవిధంగా వాళ్ళ ఈ ఖనిజ సంపదను కూడా కార్పొరేట్లకు దోచిపెడుతూ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుని కూడా అన్యాయం చేసేటువంటి పరిస్థితి. కేవలం ఆదివాసుల పోరాటంగా చూడాల్సిన అవసరం లేదు. ఇది మొత్తం కూడా కార్పొరేట్ విధ్వంసంగా చూడాలి. దీన్ని కార్పొరేట్ వాళ్ళకు లాభాలు తీసుకోవడం కోసమే ఈరోజు ఆదివాసుల హననం అనేది జరుగుతూ ఉన్నది. చిన్న పిల్లగాని కూడా చంపడం అనేది ఎందుకోసం చంపుతున్నారు అనేటువంటి ప్రశ్న మనం వేయాలి. డిఆర్జీ అనేటువంటి వాళ్ళ లోపలనే వాళ్ళను ఒక విడదీసి సల్లవా చూడడం డిఆర్జీ అని చెప్పేసి ఈరోజు విడదీసి వాళ్ళపై దాడులు చేయడం అనేది కూడా ప్రజలు గ్రహించాలి. ప్రజలందరూ కూడా మొత్తం కూడా ముక్త కంఠంతో ఈరోజు ఆదివాసులపై జరుగుతున్నటువంటి దాడులను వ్యతిరేకించాలని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.